శ్రీవల్లి దత్తత సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే దాత్రికి ఒక డౌట్ వస్తుంది. కేదార్, ఒక విషయం బాగా ఆలోచించు. ఆ రోజు మేనేజర్ గారిని ఫోటో చూపించమని అడగడంతో అతను ఫోటో తీసుకురమ్మని ఒక అబ్బాయికి ఫోన్ చేశాడు. అయితే ఆ అబ్బాయి ఎప్పుడైతే ఫోటో తీసుకువస్తానని చెప్పాడో సరిగ్గా అప్పుడే యువరాజు ఇంట్లో లేకుండా అయిపోయాడు. తర్వాత ఆ అబ్బాయి వచ్చిన తర్వాత కాసేపటికే యువరాజు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ అబ్బాయి ఫోటో తీసుకువచ్చిన తర్వాతే మనం యువరాజుని చూసాము, గుర్తుందా అని ధాత్రి అంటే, అవును ధాత్రి, ఆ రోజు మేనేజర్ గారు ఆ ఫోటో తీసుకొచ్చి ఏదో మనతో చెప్పబోయారు, కానీ మాట మార్చేశారని కూడా మనం అనుకున్నాం కదా అని కేదార్ అంటే, నాకెందుకో యువరాజు వాళ్ళు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటోని మార్చారనిపిస్తోంది. ఆ అబ్బాయికి ఎదురు వెళ్ళి చంపేస్తానని బెదిరించి ఫోటోని మార్చి వేరొక ఫోటోని మనకి చూపించి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇదే జరిగి ఉంటుంది అని ధాత్రి అంటే, ఇప్పుడు అసలైన ఫోటో ఇక్కడే ఇంట్లో ఎక్కడో ఉంటుంది అని కేదార్ అంటే, అవును, ఇంట్లోనే ఖచ్చితంగా ఉంటుంది, నేను వెళ్ళి వెతుకుతాను అని ధాత్రి యువరాజు వల్ల గదికి వచ్చి కబోర్డ్స్ అన్ని వెతుకుతూ ఉంటుంది. అందులో ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ లోనే సుహాసిని ఫోటో ఉండడంతో, అరే ఫోటో దొరికింది అని ఫోటో మొహం చూడకుండా కేదార్ అని ధాత్రి కేకలు పెడుతూ వెనక్కి తిరుగుతుంది. అయితే ఫోటో చూడకుండానే అక్కడికి నిషి వాళ్ళు వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. ధాత్రి చేతిలో ఉన్న ఫోటో కాస్త కింద పడిపోతుంది. నిషి టక్కున ధాత్రి ముందు నిలబడడంతో ధాత్రి చేతిలో ఉన్న సుహాసిని ఫోటో ధాత్రి చూడకుండానే కింద పడిపోయి ఉంటుంది.